కొనసాగుతుంది. ఈరోజు ఒక మంచి నిర్ణయం ఏదైతే ఆర్సిలరీ మెటల్ నిసాన్ స్టీల్ ఇండియా లిమిటెడ్ దాదాపు 1,35,000 కోట్లు 2 ఫేజెస్ లో 17.8 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తికి ఏదైతే ప్రతిపాదన చేసిందో అది వాస్తవ రూపం ధరించడానికి కావలసిన నిర్ణయాలు ఈరోజు తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఏదైతే క్యాప్టివ్ పోర్ట్ ఈరోజు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందో ఫస్ట్ ఫేజ్ లో 20.5 మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ యానం అంటే అంత కార్గోని హ్యాండిల్ చేయటానికి సంబంధించిన ఫస్ట్ ఫేజ్ పోర్టు 5,816 కోట్ల రూపాయలతో నిర్మించబడతా ఉంది. భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో టూరిజంకి అపారమైన అవకాశాలు ఉన్నాయి. టూరిజం డెవలప్మెంట్ ద్వారా రాష్ట్ర ఆదాయమే కాకుండా ఉపాధి అవకాశాలు కూడా చాలా మెరుగ్గా ఉంటాయనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టారని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా ఈ టూరిజం డెవలప్మెంట్ కోసం చాలా మంది హోటల్స్ ఉన్నా 3 స్టార్ హోటల్స్ లో ఉన్నా కూడా చాలా తక్కువ మంది ఈ బార్ లైసెన్స్లు తీసుకున్నారు. మరి 66 లక్షల నుంచి బార్ లైసెన్స్ ఫీజుని 25 లక్షలకి తగ్గిస్తూ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కళల్ని అన్ని రంగాలతో పాటు మన రాష్ట్రంలో ఉన్న పేరున్న అన్ని కళల్ని రంగాల్ని కూడా అభివృద్ధి చేయటం ప్రభుత్వం యొక్క లక్ష్యం.